మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వేసవి తాపాన్ని తీర్చేటటువంటి కొబ్బరి నీళ్లు. దీన్ని యథాతథంగా కాకుండా కొన్ని ప్రత్యేకమైన పదార్థాలతో కలిపి తీసుకున్నప్పుడు అప్పుడు ఈ కొబ్బరి నీళ్ల తాలూకు శక్తి పెరుగుతుంది. ఏంటి ఈ పదార్థాలు, వీటి ప్రత్యేకత ఏమిటి, ఈ ముఖ్యాంశాలు మనం తెలుసుకుందాం. మన భారతదేశంలో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతూ ఉంటాయి. ఇలా పెరగటం వల్ల ప్రతి ఏటా వేల మంది ఈ వడదెబ్బ బారిన పడుతున్నారు. అలాగే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మన శారీరక ఉష్ణోగ్రతను నియంత్రించి తక్షణమే శక్తిని అందించేటువంటి ఒక ప్రత్యేకమైన హైడ్రేషన్ డ్రింక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ఎండ తీవ్రత అలాగే శారీరక ఉష్ణోగ్రత, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం మీరు తెలుసుకోవాలి. మన భారతదేశంలో వాతావరణ పరిస్థితులు వేసవిలో చాలా కఠినంగా ఉంటాయి. సూర్యుడి ప్రతాపం వల్ల మన శరీరంలో నీరు అనేది ఈ స్వేదం రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల శరీరం నీటి శాతాన్ని కోల్పోతుంది, నీటి శాతం శరీరంలో తగ్గిపోతుంది. దీన్ని నిర్జలీకరణం అంటే డీహైడ్రేషన్ అంటారు వైద్య పరిభాషలో. నీటితో పాటుగా శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా బయటికి వెళ్ళిపోతాయి. దీంతో నీరసం, తల తిరగటం, కండాల నొప్పులు ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి కేవలం మంచినీరే తాగితే సరిపోదు. శరీరానికి తక్షణమే విద్యుత్ విశ్లేష్యాలు అంటారు, అంటే ఎలక్ట్రోలైట్స్ని అందించేటువంటి పానీయం అవసరం. సరే, ఈ ఎలక్ట్రోలైట్ పానీయం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. ఈ ఎలక్ట్రోలైట్ పానీయం తయారు చేసుకోవటం అనేది నిజానికి చాలా సులభం. దీనికోసం మనకి అందుబాటులో ఉండేటువంటి 3 వస్తువులు సరిపోతాయి. ఒకటి కొబ్బరి నీళ్లు, 1 గ్లాసు తాజా కొబ్బరి నీళ్ళు సిద్ధం చేసుకోండి. అలాగే 2 సబ్జా గింజలు, 1 చెంచాడు నానబెట్టిన సబ్జా గింజలు సిద్ధం చేసుకోండి. 3 యాలకుల గింజల పొడి, 1 చిటికెడు యాలకుల పొడి రుచి కోసం వాడాలి. ఈ 3 పదార్థాలు మన పానీయం తయారీకి అద్భుతమైన శక్తిని ఇస్తాయి. సరే, తయారీ విధానం ఏమిటి, తీసుకోవాల్సిన సమయం ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. 1 గ్లాసు తాజా కొబ్బరి నీళ్ళని తీసుకోండి. తాజాగా ఉండాలి, అప్పటికప్పుడు కొట్టాలి. కొంతమంది 2-3 కొబ్బరి బోండాలు కొట్టి ఒక ప్లాస్టిక్ సీసాలో పోసుకొని దాన్ని ఎప్పుడో తాగుతూ ఉంటారు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి తాగుతూ ఉంటారు. అలా కాదు, అప్పటికప్పుడు కొట్టి సిద్ధం చేసుకోవాలి. దీంట్లో ముందుగానే నానబెట్టినటువంటి 1 చెంచాడు సబ్జా గింజలు కలపాలి. ఆ తర్వాత 1 చిటికెడు యాలకుల పొడిని అందులో వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి వెంటనే లోపలికి తాగాలి. ఈ పానీయం తీసుకోవడానికి మధ్యాహ్న సమయం అనేది ది బెస్ట్ టైం. ఈ టైం ఉత్తమమైంది, ఎందుకంటే ఈ టైంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. శారీరక ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవడానికి ఈ సమయం అనేది సరైంది. రోజుకి ఒకసారి ఇలా తాగుతూ ఉంటే శరీరానికి అవసరమైన తక్షణ శక్తి లభిస్తుంది. ఇక ఈ కొబ్బరి నీళ్ళు తాలూకు ప్రత్యేకతలు, దీని ప్రాధాన్యత, ఇది మీరు తెలుసుకోవాలి. ఒక ముక్కలు చెప్పాలంటే ప్రకృతి ప్రసాదించిన అమృతం అని చెప్పొచ్చు. కొబ్బరి నీళ్ళు అనేది ఒక అద్భుతమైన సహజమైన పానీయం. దీంట్లో పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, సోడియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉండేటువంటి ద్రవాల సమతుల్యతని కాపాడతాయి, అది ప్రత్యేకత. మార్కెట్లో దొరికేటువంటి కృత్రిమ పానీయాల కంటే కూడా ఎంతో విలువైంది ఈ కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది. శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలను బయటికి పంపడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎండలో తిరిగే వాళ్ళకి ఇది ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ఇక దీంట్లో కలిపే ఇంగ్రీడియంట్ సబ్జా గింజలు. ఇది ఒక సహజ సిద్ధమైన శీతలీకరణి అని మనం చెప్పొచ్చు. దీని ప్రత్యేకతలు మీరు తెలుసుకోవాలి. సబ్జా గింజలు అనేది తులసి జాతికి సంబంధించినవి. వీటిని నీటిలో నానబెట్టినప్పుడు అది జెల్లాగా మారతాయి. ఈ గింజల్ని ఎందుకు వాడతామంటే ఇది శారీరక వేడిని పీల్చుకునే గుణం దీనికి ఉంటుంది. ఇది పొట్టలో ఉండేటువంటి ఆ మంటని, ఆ ఇరిటేషన్ తగ్గిస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. సబ్జా వేసవిలో వచ్చేటువంటి మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ సమస్యని ఇది చాలా ఎఫెక్టివ్గా క్లియర్ చేయగలుగుతుంది. సబ్జా గింజలలో ఆ పీచు పదార్థం ఉంటుంది. ఇది ఎక్కువ మొత్తాల్లో ఉండటం వల్ల ఇది శారీరక బరువుని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధీకరించడానికి కూడా ఇది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఇక యాలకుల గింజల పొడి, ఇది ఎందుకు గెలుపుతాం? సువాసనతో కూడినటువంటి ఆరోగ్యాన్ని ఇది మనకిస్తుంది. యాలకుల పొడి అనేది కేవలం సువాసన కోసం మాత్రమే కాదు, ఆ మాటకు వస్తే దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలో ఉండేటువంటి విషతుల్యాన్ని బయటకు పంపించేస్తుంది. దీన్ని యాంటాక్సిడెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. యాలకులు ప్రధాన విధి ఏంటంటే జీర్ణశక్తిని పెంచడం, కడుపు ఉబ్బరింపు ఇలాంటి సమస్యలను ఇది దూరం చేస్తుంది. ఈ పానీయానికి ఈ చిటికెడు యాలకుల పొడి కలపడం వల్ల రుచి పెరగటమే కాకుండా శరీరానికి మంచి చలువ చేస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని కూడా తగ్గించి ప్రశాంతతని ఇస్తుంది. సరే, వీటి కాంబినేషన్తో శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. ఈ పానీయం వల్ల కలిగేటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇది శరీరంలో వేడిని తక్షణమే తగ్గిస్తుంది, రక్తపోటుని కంట్రోల్లో ఉంచగలుగుతుంది, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది, ముఖం పైన వచ్చేటువంటి మొటిమలు, వేడి వల్ల దద్దుర్లు ఇలాంటి వాటిని ఇది నివారించగలుగుతుంది. ఎండ వల్ల కలిగేటువంటి అలసటని తగ్గిస్తూ రోజంతా ఉత్సాహంగా ఉండేలాగా చేస్తుంది. ప్రధానంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు కూడా ఈ పానీయాన్ని నిర్భయంగా తీసుకోవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. కొబ్బరి నీళ్లు, సబ్జా గింజలు, యాలకుల పొడి
ఈ కలిపినటువంటి ఈ పానీయం వేసవి కాలంలో శరీరానికి అవసరమైనటువంటి సహజ సిద్ధమైన హైడ్రేషన్ ఇస్తుంది. ఇది కృత్రిమ పానీయాల కంటే కూడా ఎంతో సురక్షితమైంది, ఆరోగ్యకరమైంది కూడా. ప్రకృతి ఇచ్చిన సహజ వనరులని ఉపయోగించుకోవటం వల్ల మనం రోగాల బారిన పడకుండా మనం ఆరోగ్యం ఉంచుకోవచ్చు. శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి పానీయాలని అలవాటు చేసుకోవాలి. మెయిన్గా ఈ వేసవిలో ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రకృతి సిద్ధమైన ఆహారమే అసలైన పునాది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని, మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.